మనం ప్రార్థనా మందిరాలకు వెళ్తాము. మనం చెప్పుల జతను గుడి బయట స్టాండులో భద్రంగా దాచిపెడతాం. కాదంటే డబ్బులిచ్చి మరీ చెప్పుల స్టాండ్‌లో దాచిపెడతాం. కరెంటు పోతే మన ఇంట్లో లైట్ పోకుండా ఉండడానికి ఇన్వర్టర్‌ను పెట్టుకుంటాము లేదా సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటాము. మన ఇంట్లో ఏ కాలంలోనూ నీటి కొరత రాకుండా ఉండడానికి మన ఇంట్లో సంప్ మరియు అవసరం అనుకుంటే పైన వాటర్ ట్యాంక్‌ను కూడా ఏర్పాటు చేసుకుంటాము. మనము నిత్యము వాడే బైకు, కారు, ఇతర వాహనాలను అన్నింటినీ కూడా బీమా చేయించుకుంటాము. ఎంతో భద్రంగా చూసుకుంటున్న మన ఇంటిని కూడా బీమా చేయిస్తాము. చివరకు మన చేతిలోని మొబైల్‌ని కూడా బీమా చేయించుకుంటాము. చెప్పులు, కరెంటు, నీరు, వాహనాలు, ఇల్లు, మొబైల్ ఇవన్నీ కూడా మన నిత్యావసరాలుగా మారిపోయినవి. అవి లేకుండా మనం మనుగడ సాగించలేని పరిస్థితి. అందుకే వాటి కోసం అంత జాగ్రత్తగా ఉంటాము. కానీ అవి పోయినా, నష్టం జరిగినా కొత్తవి కొనుక్కుంటాము లేదా రిపేర్ చేయించుకుంటాము. అందుకు సదరు బీమా కంపెనీ పరిహారం కూడా చెల్లిస్తుంది. అంటే ఇవన్నీ కూడా రీప్లేస్ చేయించుకోగలము అన్నమాట. రీప్లేస్ చేయగల అవసరాల పట్ల మనం అంత జాగ్రత్తగా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ రీప్లేస్ చేయలేని మన జీవితం పట్ల మనం మరింత జాగ్రత్తగా ఉండాలి కదా! మరి మనం అంత జాగ్రత్త తీసుకుంటున్నామా? ఆలోచించండి. ఒకవేళ మనం అనారోగ్యం పాలైతే మనలను ఆర్థికంగా ఆదుకున్నదెవరు? ప్రతి ఏడూ పెరుగుతున్న వైద్య ఖర్చులను అప్పు చేయకుండా తట్టుకొని నిలబడగలమా? ఆలోచించుకోండి. మనకు దాహం వేస్తుంది. దాహం తీర్చుకోవడానికి నీటి బిందె వద్దకో, కుళాయి దగ్గరకో పోయి గ్లాసులో నీళ్లు పట్టుకుని దాహం తీర్చుకుంటాము. అంతేకానీ అప్పటికప్పుడు బావి తవ్వి నీరు తాగాలని అనుకోం కదా! ఆరోగ్య బీమా కూడా అలాంటిదే. ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్య బీమా చేయించుకుంటే ప్రీమియం అందుబాటులో ఉంటుంది. అనారోగ్య సమయంలో డబ్బుల కోసం హడావిడి పడాల్సిన అవసరము, అప్పు చేయాల్సినంత అవసరమూ ఉండదు. అందుకే ముందస్తుగా ఆరోగ్య బీమా చేయించుకోండి. అనారోగ్యం పాలైనప్పటికీ ఆర్థికంగా ఒత్తిడి లేకుండా వైద్యం చేయించుకోండి. ధన్యవాదములు.